చెప్పండి, శ్రమ పడాలి. పురుషుడు దగ్గర నుండి చాలామంది మన దేశంలో ఏంటంటేనండి, మా వాడు ఎలా తిరిగినా పర్వాలేదు, నువ్వు అలా ఉండకూడదు అని చెప్పి పంపిస్తారు ఇంట్లో. ఆయన తాగుతున్నాడు, ఎవరినో తీసుకొస్తున్నారు, అమ్మ నేను ఉండలేనా ఇంట్లో అంటే, తట్టుకో అమ్మా, మగవాడు కదా, అది అర్థంగా ఉంటారు. అంటే మగవాడికి లైసెన్సా ఏంటంటే? మగవాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు అని బైబిల్లో ఉందా ఏంటంటే? కన్యత్వం అనేది స్త్రీకేనా? పురుషుడికి పరిశుద్ధత లేదా? పరాయి పురుషుడితో చూసిన దాని భార్యను రోధిస్తారు, వేధిస్తారు, విడిచిపెడతారు, హింసిస్తారు. మరి పరాయి స్త్రీలను చూస్తున్న పురుషుల సంగతి ఏంటి? దేవుని దృష్టిలో పురుషుడు నమ్మకస్తుడిగా ఉండాలి. లెక్కలు కట్టారంటే 100 మందిలో 50% పురుషులే తప్పైన ఆలోచనలకు, తప్పైన సంబంధాలకు చోటిస్తున్నారు స్త్రీల కంటే. ఏంటంటే, వ్యభిచారం చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మోహపు చూపుతో ఒక స్త్రీని చూచువాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారమో చేస్తున్నాడు. ఏంటంటే, పరాయి స్త్రీని చూసి ఆశపడే పురుషుడు తన భార్యకు ద్రోహం చేస్తున్నాడు, భార్యను దుఃఖపరుస్తున్నాడు, భార్యను అన్యాయం చేస్తున్నాడు. పురుషుడు కట్టుబడి ఉండాలి భార్యకి. పురుషుడు లాయల్టీ, నమ్మకస్తుడిగా ఉండాలి. భార్య నమ్మకస్తురాలుగా ఉండాలని పురుషులందరూ ఆశపడతారండి. నా భార్య పరాయి వారి వైపు ముఖమే కన్ను చూసినా కూడా నొట్టుకొని అంటాడు. నీకు అంత రోషం ఉంది, మరి నువ్వెలా ఉన్నావు? పావురాలు ఒకసారి జతపడితే ఆడపావురం ఎక్కడన్నా తుఫానులో చిక్కుకొని అది ఇంటికి రాకపోతే మగ పావురం ఏం చేస్తా తెలుసండి? గూట్లో కూర్చొని అని మూలుగుతూ ఇక ఎప్పుడు ఎన్నడూ మరో పావురంతో అది చేరదట. అంత పవిత్రంగా తన బంధాన్ని కాపాడుకుంటుంది. పక్షులకు ఉన్నది ఆ బంధం. అందుకే పరిశుద్ధాత్ముడు పావురం కాదండి, దయచేసి అపోహపడకండి. చాలామంది పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు ప్రభు దగ్గర కాబట్టి. అంతేకాక నోవహు ఓడలో నుండి పావురం పంపినప్పుడు అది కాలు మోపటానికి చోటు లేక తిరిగి వచ్చేసింది. రెండోసారి పంపినప్పుడు చిగురించిన ఒలీవ కొమ్మ చిగురు తీసుకొని వచ్చింది. అంటే అది అపవిత్రమైన వాటి మీద తన కాలు మోపదు. కాకిని పంపితే చక్కగా కుళ్ళిపోయిందంతా తింటా కూర్చుంది. ఒలివి ఇక్కడ చచ్చుంటుంది పాపం. ఓకే, ఒక పురుషుడు వివాహమైన తరువాత తన భార్యకు బద్ధుడై ఉన్నాడు. నువ్వు భార్యకు బద్ధుడవై ఉన్నావా? విడుదల కోరవద్దు, ఖచ్చితంగా బైబిల్ చెప్తుందండి. కానీ ఈ రోజున ఎన్ని కుటుంబాలు పెట్టి పురుషుడు సాధారణంగా మనకి ఈగో ఎక్కువ, అరగెన్స్ ఎక్కువ, మగోడే అంటాడు మాట్లాడితే. ప్రతి పురుషుడు ఒక నేర్చుకోవాలి అనే మనసు కలిగి ఉండాలి. నువ్వు ఎంత పెద్ద నాయకుడివైనా, నువ్వు ఎంత పెద్ద సంరక్షకుడివైనా, నువ్వు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నా, నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నాకు అన్నీ తెలుసు అని బ్లాక్ చేసుకున్నావంటే నీ బ్రెయిన్ని, నీ బతుకులో నువ్వు ఇంకేం చేయలేవు. నేను ఇంకా నేర్చుకోవాలి. చూడండి, పెళ్లి కాకముందు మీరు ఒంటరిగా ఉన్నారా? అప్పుడు కూడా ఉందా సంబంధాలు? మీరు ఎప్పుడు కూడా భార్య సెకండరీ అనుకోవద్దు. మీతో పాటు మీ భార్య కూడా జీవమను కృపావరములలో మీ భార్యలు పాలివారై ఉన్నారని ఎరిగి ఎప్పుడూ భార్యను రెండో రకం మనిషిగా చూడకూడదు. స్త్రీ అంటే తక్కువ కాదు, బైబిల్లో ఎక్కడ చెప్పలేదు అది. పురుషుడైనా స్త్రీ అయినా క్రీస్తునందు ఒకటే. ఇంకా చెప్పాలంటే మన ఆకారంలో, మన స్వరూపంలో పురుషునిగాను స్త్రీనిగాను చేయుదుము. ఇద్దరు దేవుని స్వరూపంలో చేయబడ్డారు. ఒకసారి 1:26 చదవండి ఆదికాండం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. నువ్వు బలహీనుడివి, ఆమె బహుబలహీనురాలు. అది మన తెలుగులో చెప్పాలంటే నీకంటే ఆమె బలహీనురాలు. అంతేగాని ఏ విషయంలో నీవే బలహీనుడివి కాబట్టి తను నీకంటే బలహీనురాలని గమనించి చూడండి. పురుషుడిని ఒక మాట అంటే దులిపేసుకుంటాడండి, స్త్రీని ఒక మాట అంటే కుళ్ళి ఏడుస్తూ కూర్చుంటుంది. సాధారణంగా మీలో కొంతమందికి పురుషతత్వం వచ్చుంటే ధన్యులు. పురుషుడికి ఒక మాట చెబితే దాయమంటే దాయగలుగుతారు, మీరు దాయలేరు. అంత ప్రేమ మీకు, అంత నమ్మకం కదా. మీ ప్రేమ, మీ వీక్నెస్ మీ ప్రేమే. చూడండి, పిల్లలు పాడైపోవడానికి అమ్మ కారణమా, నాన్న కారణమా? ఎందుకంటే అమ్మ నాన్న కఠినంగా ఉంటాడు, అమ్మేమో పోలే నాన్న ఏంటండి, తాగొచ్చావా ఇంట్లోకి రానివ్వండి అంటే అటు పక్క రాయి అన్నం పెడతానని ఏమంటారు. అన్నం పెట్టినా పర్వాలేదు, డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తుంది మళ్ళీ తాగమని లేదు. అది వీక్నెస్, ప్రేమలో వీక్నెస్. ఇంకోలాగా అనుకోకుండా మీ వీక్నెస్ ఏంటంటే తొందరగా నమ్మేస్తారు. పోనీ భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని
నిష్ఠూర పెట్టకుడి. నిష్ఠూర పెట్టడం అంటే ఏంటి? తమిళ అన్నప్పటికే కసందు కొల్లాలి, కసరద్దు, కసురుకోవద్దు, విసుక్కోవద్దు, వాళ్ళని అప్సెట్ చేయొద్దు, వాళ్ళని కృంగదీయొద్దు, వాళ్ళని అఫెండ్ చేయొద్దు. నువ్వు ఖచ్చితంగా కత్తిపోట్లాగా మాట్లాడితే అది బ్రేక్ అయిపోతుంది. అందుకే బ్రేక్ అయిపోతాయి వివాహాలు. భార్యను నిష్ఠూర పెట్టకండి. బయట వాళ్ళు ఎన్ని మాటలన్నా ఒక స్త్రీ పడవచ్చు, భర్త అంటే పడలేదండి. బయట వాళ్ళు అంటే తట్టుకోగలుగుతారు. అందుకని నీ భార్యను నువ్వు కృంగదీసే వ్యక్తిగా ఉండకూడదు. నీ భార్య గురించి ఎన్ని నెగటివ్స్ ఉన్నా నీవు దాన్ని డీల్ చేసే విషయంలో పాజిటివ్గానే తను దారికి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే నీ భార్య నీ సగం శరీరం. నువ్వు నిబంధన చేసుకున్న నీ భార్య తన లోటు నీదే, తన బలహీనత నీదే అని భావించాలి, తన తప్పు నీదే అని భావించాలి. ఎప్పుడు కూడా మనం భార్యను ఒక పురుషుడు నిష్ఠూర పెట్టకూడదు అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే పద్ధతి అలా లేదు లోకంలో వేరేలాగా ఉంది. మనం ఏ విషయంలో నా భార్య నిష్ఠూర పడుతుంది, ఏ విషయంలో నా భార్య బాధపడుతుంది అన్నది అవాయిడ్ చేయండి. ఏ విషయంలో నేను తెలియక బాధపడతారు మొదట్లో స్టార్టింగ్లో, బట్ ఆఫ్టర్ కాపురం 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 30 ఏళ్ళైనా కూడా కొంతమంది కుటుంబాల్లో గొడవలు ఉంటాయండి. వీళ్ళ దారి వీళ్ళదే, ఆమె దారి ఆమెదే. ఎవరైనా బంధువులు ఎత్తే మాత్రం హి అంటారు అంతే. ఏంటంటే బయటకు వచ్చినప్పుడు మాత్రం చక్కగా అందరికీ దంపతులుగా కనపడతారు. లోపలికి వెళ్తే ముసుగులో గుద్దులు అట్లా చూడండి. ఎందుకు ఒక అండర్స్టాండింగ్ రాలేదు? నీ భార్యను నువ్వు మార్చాలని చూస్తున్నావేమో, నీ భార్యకు అనుగుణంగా నువ్వెందుకు మారకూడదు చెప్పండి. నీ కోసం భార్య మాంసం తినాలనుకోవటం కంటే నా భార్య కోసం నేను మాంసం తింటాం మానేస్తానంటే తప్పేంటి? యూ టు లెర్న్, అన్లెర్న్ యువర్ హ్యాబిట్స్. మా అమ్మ వండినట్టు వండలా. మీ అమ్మది తిన్నావు కదా పెళ్ళయ్యే వరకు, ఇప్పుడు కూడా మేము అంటే ఎందుకు? మీ ఆవిడ ఉంటుంది, తిను, నేర్చుకో. వంకాయలు తింటాం రాదు, ఇట్లాంటి కూర తింటాం రాదు, నేర్చుకోవాలి. భర్త కుటుంబం కాపాడుకోవడానికి, భార్యను సంపాదించుకోవడానికి ఈ లెర్నింగ్ పీరియడ్లో పుట్టేస్తారండి మనకి బిడ్డలు. ఆ బిడ్డలు పుట్టినప్పుడు ఈ జగడాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఆ బిడ్డల మనస్తత్వంలోనికి వెళ్ళిపోతుంది అంతా కూడా. అందుకని పెళ్ళికి ముందే నేర్చుకోవాలి ఈ పాఠాలన్నీ ఒక వ్యక్తి. పెళ్ళైన తర్వాత నేర్చుకునే కాదు, పెళ్ళికి ముందే. నేను సాలిగ్రామంలో నా 22 ఏళ్ళప్పుడు ఫ్యామిలీ మెసేజ్లు తెగించేవాడు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది, పిల్లలు కనకుండా ఉంటే బాగుండేది. ఈ తిప్పలన్నీ అయిపోతుంది. ఏ ముందు తెలియదు ఆ పెళ్లి చేసుకుంటే పిల్లలు కట్టాలని. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. దెర్ ఇస్ నో ఎండ్. ఏంటంటే మా అమ్మగారు నేను కళ్ళారా చూశానండి. ఆమె సహనం మా నాన్నను మార్చుకుంది. దీర్ఘకాలం సహించేది. కొందరిలో పురుషుడు సమస్య, కొందరిలో భార్య సమస్య కూడా ఉన్నాయండి. నీ భార్య ఎంత మొరటుదైనా సరే, ఎంత తిరగబోతైనా సరే, ఎంత గయ్యాలైనా సరే, ఇది నీ బాధ్యత. నీ కుటుంబం కట్టుకోవాల్సిన బాధ్యత. నీ భార్య దగ్గరికి వెళ్ళి సమాధాన పడవలసింది నీ బాధ్యత. యేసయ్య ఎందుకు వచ్చాడండి మనకి? ఆయన మన భర్త, మనం ఆయన భార్య వధువు సంఘం. ఆయన మన కోసం వచ్చాడా? మనం ఆయన కోసం వెళ్ళామా? మనం తప్పిపోయాం, మనం పాడైపోయాం. మన కోసం ఎత్తుక్కుంటూ వచ్చాడు. నశించిన దానిని వెతక రక్షిస్తానికి వచ్చాడు. అసలు భార్యాభర్తల బంధానికి క్రీస్తుకు మనకు ఉన్న బంధానికి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు మనం చదివిన బైబిల్ వాక్యాలు చదివాం కదా. పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిన భార్యను హత్తుకునను వారు ఏక శరీరమై ఉందరు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి, సంఘముల గురించి మీతో చెప్పుచున్నాను. క్రీస్తుకి సంఘానికి ఎలాంటి సంబంధం ఉందో నీకు నీ భార్యకు అటువంటి సంబంధం ఉండాలని ప్రభు చెప్తున్నాడు. క్రీస్తు ఎప్పుడూ ప్రేమించాడు. భర్తగా నీవెప్పుడూ ప్రేమించాలి. నీ ప్రేమకు హద్దులు లేవు, నీ ప్రేమకు లిమిట్ లేదు, నీ ప్రేమకు, నీ క్షమాపణకు ఒక ముగింపు లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించిన అక్కడికి వెళ్తామండి. దయ చూపించు. భార్య మీద దయ చూపించాలి. నీలాంటి వ్యక్తేనండి గుడ్డు చాకరీ చేయిస్తారు భార్యలతో కొంతమంది. కొంచెం నడునొప్పి వస్తుంది, నా కాళ్ళకు ఆశపడతారు. ఏంటండి భార్య మీద? నీ భార్య అందంగా ఉంటే నీకే కదా గొప్ప. అంతే అందంగా ఉన్నావు నువ్వు, అంత నన్ను మసోడు అంటున్నాడు పక్కన పెడితే. అయితే మసోడు కాబట్టి మసోడు అన్నారు ఏంటండి? నీ భార్య స్ట్రాంగ్గా ఉంటే, నీ భార్య అందంగా ఉంటే, నీ భార్య మంచి బట్టలు కట్టుకుంటే, నీ బిడ్డ మంచి బట్టలు కట్టుకుంటే నువ్వు ఆశపడతావా? నీ భార్య కూడా నీ బిడ్డ లాంటిదే, నీకు దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన భాగస్వామి. కానీ భార్య మీద అసూయపడకూడదు ఎప్పుడు కూడా. చాలామంది ఈ రోజున నాకంటే ఎక్కువ సంపాదిస్తుందని ఒకలాంటి అసూయ కొంతమందికి. ఎవరన్నా పొగిడారు అనుకోండి, వీళ్ళకి సర్రమైన చెరువులు ఎన్ని ఎక్కుతున్నట్టుంటాయి పురుషుడికి. భార్యను ఎవరన్నా పొగుడుతుంటే వాళ్ళ ఆఫీసులోనో, వాళ్ళ డిపార్ట్మెంట్లోనో, లేకపోతే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వాళ్ళ అమ్మో. నీ భార్యకు కిరీటం వచ్చిందంటే నీకు వచ్చినట్టే. నీ భర్త రాజు అయితే నువ్వు రాణివి, నువ్వు రాణి అయితే ఆయన రాజు. అది బంధం. ప్రేమ ఉన్నప్పుడు అసూయకు చోట్లేదు అక్కడ. డంబముగా ప్రవర్తించదు. ఈ గొప్పలు చెప్పుకునేది పురుషుడు ఎవరి దగ్గర అంటే భార్య దగ్గరే. తెగమేలేస్తాడు మీసాలు, బయటికి వెళ్తే మళ్ళీ కిందకే. ఏంటండి భార్యను చేసుకునే వాళ్ళని ఏమనాలండి? నీకు అంత ఇది ఉంటే ఎవరున్నా రౌడీతో పోయి పోట్లాడరా,
పాప ఆమెను పెట్టుకొని దబా దబా బాత్తారేంటి? అసలు భార్యను కొట్టకూడదు, చెయ్యి చేసుకునే అంత స్థితికి పురుషుడు వెళ్ళకూడదండి. నీ లిమిట్ దాటిపోయావు అన్నమాట. గద్దించవచ్చు, హెచ్చరించవచ్చు, బుద్ధి చెప్పొచ్చు, కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. జుట్టు పెట్టేసుకుంటారు కొంతమంది. నీ వికృతమైన రూపం కనపడుతుంది అందులో, నీ డిగ్నిటీ కనపడతలేదు అందులో. నీ లీడర్ ఎప్పుడు కూడా ఒక మంచి పని చేయలేదని జుట్టు పెట్టి ఈడ్చుకెళ్ళాడు చూడండి. లీడర్ ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్న వారిని ఈట్రీట్ చేయడం. నాయకుడు నువ్వు, నీది బాధ్యత. నీ భార్య తప్పు చేసిందంటే నీదే బాధ్యత. అవ్వపోయి పండు తినిందంటే దేవుడు అడిగింది, అవ్వా నువ్వు ఎక్కడున్నావని అడిగాడు. వచ్చి మరి అవ్వని కదా అడగాల్సింది, తింది కదా, కదా తింది, ముందుకు తీసుకుంది. అవ్వా ఎక్కడున్నావు అనలేదు. ఆదామా ఎక్కడున్నావు ఏంటండి? బేబేలు ఎక్కడున్నావు అనలేదు. అయ్యునో నీ తమ్ముడేడి అంటే ఇంట్లో పెద్దన్న ఇంటికి లెక్క చెప్పాలి, ఇంట్లో పెద్దక్క ఇంట్లో బాధ్యత తీసుకోవాలి. అమ్మ డంబముగా ప్రవర్తించదు. నీవేదో గొప్పని ఇంకొకళ్ళు చులకన చేయటం అనేది ఈరోజు సర్వసాధారణమైపోయింది. త్వరగా అది ఉప్పొంగదు. ఉప్పొంగడం అంటే మన గురించి గొప్ప చెప్తారు. ఒకటిదే నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నంత మాత్రం అనుకోక్కర్లేదండి. మనం ఎలా ఉన్నావు రోజు అద్దంలో చూసుకోవడం మనకు తెలీదు. మనకు తెలీదా? నువ్వు బాగలేవు, అందంగా లేవు, అసహ్యంగా ఉన్నావు అన్నంత మాత్రం ఎడుతూ కూర్చోక్కర్లేదు. నీకెందుకు? ఎవడేమని వాళ్ళ కళ్ళకి ఎలా కనపడితే నీకెందుకు? నీ దృష్టికి నువ్వు బాగుండు, దేవుని దృష్టికి సరిగుండు, సరిపోద్ది. ఉప్పొంగొద్దు, చల్లారిపో. ప్రేమ ఉప్పొంగదు. ఇంకా పత్రపోదాం. అమర్యాద, అసలు అమర్యాద. భార్య అనగానే ఓవర్ మర్యాద ఇస్తున్నారులేండి ఇప్పుడు కొంతమంది. మరి ఇప్పుడు ట్రెండ్ అలాగుంది. భార్య గారు అనకపోతే ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటుందంట. అందుకని భార్య గారు, లేకపోతే పేరుకు పక్కన గారు. ప్రేమగా మాట్లాడండి, పేరు పెట్టి పిలవండి. ఓయ్ ఉయ్ అనొద్దు. అదే సమయంలో భార్య గారండి వెళ్ళొచ్చా అండి నన్ను ఇంటికి? భార్య విధేయులు, దేవునికి విధేయులు కాదు. ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నది. ఈ కట్నాలు అడిగే వాళ్ళందరూ పెళ్ళిళ్ళప్పుడు అదే పెళ్ళిగా అమ్మాయి ఇస్తే అపకారమును మనసు. అసలు భార్యాభర్తల పురుషుడు తన మనసులో, భార్యాభర్తలు చేస్తున్నారు, భార్యాభర్తలు తమ మనసులో అపకారాలు ఉంచుకుంటే ఏంటండి, ఖచ్చితంగా కొన్ని ఘటనలు ఉంటాయి మన జీవితంలో, సంసార జీవితంలో. తట్టుకోలేనివి, ఓర్చుకోలేనివి, భరించలేనివి, నష్టం కలిగించేవి. కానీ వాటిని మనసులో క్షమించాలి. ప్రేమ క్షమిస్తుంది. దేర్ ఈజ్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ ఇన్ లవ్. అంటే అర్థమేంటి? ప్రేమ పట్టీలో తప్పుల పట్టీలు లేవు. క్రీస్తు ప్రేమ కలిగినవాడు, నేనే నా చిత్తానుసారంగా నీ దోషములను క్షమించుచున్నాను, వాటిని తుడిచివేయించున్నాను. మరి ఎన్నడూ వాటిని నేను ఎప్పుడు పురుషుడు తన మనసులో కక్ష పెట్టుకోకూడదు, భార్య మీద కోపం పెట్టుకోకూడదు. నీకు ఒకవేళ అవమానం కలిగినా, నింద కలిగినా, తన వల్ల నీకు నష్టం కలిగినా అది క్షమించి వదిలేయాలే. కానీ అది మనసులో ఉంచుకుంటే నీ కుటుంబం కట్టబడదు. నువ్వు వాక్యానుసారమైన పురుషుడవు కాదు. అపకారం మనసులో ఉంచుకున్నదు. దుర్నీతి విషయమై సంతోషపడి